మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి ఖాయమన్నారు తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్. చంద్రాపూర్ జిల్లా రాజోరా నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా కాంగ్రెస్ కూటమిదే విజయమన్నారు. ఇక బీఆర్ఎస్ బీజేపీలు ఢిల్లీలో దోస్తీ గల్లీలో కుస్తీలాగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుంది. 24 జరగనున్న ఎన్నికల్లో రాజోరా కాన్స్టిట్యున్సీకి సంబంధించి పోతూ గౌరవ శాసనసభ్యులు రామగుండం గారి దగ్గర రావడం జరిగింది. తప్పకుండా మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుంది. కాంగ్రెస్ అలయన్స్ ప్రభుత్వం ఏర్పడతా ఉంది. అది భరించలేని టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ ఈ రాష్ట్రంలో ఒకరికి ఒకరు కలిసి ఇద్దరు కాంగ్రెస్ పార్టీని విమర్శించే పనిచేస్తా ఉన్నారు. వాస్తవంగా మహారాష్ట్రలో కాంగ్రెస్ మిత్రపక్షాలకు సంబంధించినటువంటి విజయంకు సంబంధించి స్పష్టమైనటువంటి సంకేతాలు రాగానే తెలంగాణ బీజేపీ నాయకత్వంకు డైవర్షన్ పాలిటిక్స్ కింద మూసి నిద్రను పెట్టినారు. దాని తర్వాత మీరు గమనిస్తుండాలి, కేటీఆర్ గారు మాట్లాడుతూ కాంగ్రెస్ కోటేదంటారు. అంటే వాళ్ళు స్వయంగా బీజేపీ కోటేమని చెప్తున్నట్టే. మహారాష్ట్రలో కాంగ్రెస్ కోటేదంటే ఏమన్నట్టు, బీజేపీ కోటేమని చెప్తున్నట్టే. అంటూనే భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీకి రక్షణ కవచంగా నిలిచిందని కేటీఆర్ అంటాడు. బండి సంజయ్ గారు అంటారు, టీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ కుటుంబాన్ని రక్షిస్తోంది, వాళ్ళు కాంగ్రెస్ కు రక్షణ నిలుస్తున్నారు అని చెప్తారు. అసలు వాస్తవం చూస్తే గత 10 సంవత్సరాలుగా వీళ్ళు తెలంగాణ రాష్ట్రంలో, వాళ్ళు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలుగా ఢిల్లీలో దోస్తీ గల్లీలో కుస్తీ చేసినటువంటి పార్టీలు అవి రెండు. మేము టీఆర్ఎస్ మీద తెలంగాణలో చేసినాం. మేము జాతీయ స్థాయిలో బీజేపీతో మొట్టమొదటి బద్ద వ్యతిరేక, సిద్ధాంతపరమైనటువంటి వ్యతిరేక పార్టీ బీజేపీ. జీవితంలో ఇంకేదైనా రాజకీయ పార్టీతో కలుస్తాం కావచ్చు, కానీ